కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దారట. అంటే కేసీఆర్ని ఖబర్దార్ అనేంత సీన్ ఉందా? పొట్టేలు పోయి పెద్ద గుట్టను కొట్టుకున్నట్టు ఉంటుంది. ఓ పొట్టేలు పోయి పెద్ద గుట్టను తగులుకుంటే పొట్టేలు తలకే పగులుతుంది తప్ప గుట్టకేం కాదు. కేసీఆర్ని ఖబర్దార్ అని తెలంగాణలో చంద్రబాబు అంటామంటే ఎలా ఉంది? ఇది మెడతొచ్చి ఉడతను బెదిరించిందట, నేను పోరాడతా అని. నువ్వు ఎంత, నీ స్థితి ఎంత? నువ్వు తెలంగాణలో కేసీఆర్ని బెదిరించే ఖబర్దార్ అనేంత సీన్ నీకుందా అని అడుగుతావు నాన్న. రెండోది, ఆత్మవిమర్శలు లేవు, అన్ని పరనిందలే. అందులో పక్కోని తిట్టడం తప్ప ఆత్మవిమర్శలు అనేది దాంట్లో ఏమీ కనపడలేదు. రెండో విషయం, ఆయన మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ పాలన బాగుందని ఎవరన్నా అక్కడ అనుకున్నారు అనుకోండి కార్యకర్తలు, ఎమ్మటే అంటాడేమని, కేసీఆర్కు కన్న తల్లి తెలుగుదేశం పార్టీ అయ్యా అంటాడు. నేను అడుగుతున్నా మీ కార్యకర్తలందరినీ, చంద్రబాబు కన్నతల్లి ఎవరు? మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు కన్నతల్లి ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆయన కేసీఆర్ కన్నతల్లి తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ. అందుకే నీ లక్షణాలన్నీ ఆ లక్షణాలే వస్తానే తప్ప ఎన్టీ రామారావు లక్షణాలు నీలో ఒక్కటి కూడా కనపడదు నీకు. అందుకని కాంగ్రెస్ లక్షణాలతో ఉన్న నువ్వు తెలుగుదేశాన్ని మబ్బెట్టి గుంజుకొని జెండా నీది కాదు, ఎజెండా నీది కాదు, పార్టీ నీది కాదు, ఓ గుంజుకున్న వ్యక్తివి. చంద్రబాబు ఛాలెంజ్ అంటున్నప్పుడు ఒక్క ఛాలెంజ్ నేను చేస్తా ఉన్నా. చంద్రబాబు కేసీఆర్ లాగా సొంత పార్టీ పెట్టుకొని నీ పార్టీ, నీ జెండా, నీ ఎజెండాతో గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా గెలవలేవని ఛాలెంజ్ ఇస్తా ఉన్నాను. నీకు ఓపికంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి రామారావుని ఎట్లయితే నిర్దయగా ఎల్లగొట్టావో, ఉరుకుతున్న బండిలో నుంచి, తొట్లో నుంచి మనిషిని బయటికి నెట్టి తొట్టి మీద కూర్చొని పగ్గాలు పట్టుకొని బండంత నాదే అని చెప్పుకున్నట్టుంది తప్ప, నీకు ఓపికండి దమ్ముంటే సొంత పార్టీ పెట్టుకొని వచ్చి సర్పంచ్ గెలవమని అడుగుతామని చంద్రబాబుని. నీ హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ గెలిచింది ప్రతిపక్షమయ్యా నీ సొంత ఊళ్ళో. అందుకని నువ్వు ఎవరినో పట్టుకొని ఖబర్దార్ అని మాట వచ్చేసి ఛాలెంజ్ అంటే ఏం ఛాలెంజ్ చేస్తావు నువ్వు? ఇక్కడంటే తక్కువ అంచనా వేశాడు తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో తక్కువ అంచనా వేశారట. మరి తక్కువ ఉన్న పార్టీని తక్కువ అంచనా వేయకపోతే ఎక్కువ అంచనా ఎట్లా వేస్తారు? 50 గ్రాములు రాయి పట్టుకొని ఇది 200 గ్రాములు రాయి అంటే ఎవడన్నా నమ్ముతాడా దాన్ని? కానీ 50 గ్రాములు రాయని 50 గ్రాములు రాయి అంటారు. తక్కువ ఉన్న పార్టీని తక్కువ ఉన్నదని అంటారు. తక్కువ ఉన్న పార్టీని పట్టుకొని ఎక్కువ ఉంది అంటే వాడు నవ్వుతాడు. అక్కడ నవ్వుల పాలు కావడం నువ్వు సిద్ధంగా ఉన్నావు కానీ నవ్వుల పాలు కావడం మేము సిద్ధంగా లేము. అందుకని తక్కువ పార్టీని తక్కువ ఉన్నదనే చెప్తాము. ఇక నీ కార్యకర్తలకు ఏం భయం లేదు. మిగిలింది 2-3 మిగిలిరు. ఆ మిగిలిన వాళ్ళు నిర్భయంగా తిరగండి తెలంగాణ మొత్తంలో. ఎవడొద్దంటున్నాను మిమ్మల్ని తిరగొద్దని. ఎంతమంది 1-2 మిగిలితే తిరగండి, మిమ్మల్ని ఎక్కడ అంటలేం కదా. మీలాగా ఏపీలో ఒక అరాచకవాదిలాగా, ప్రతిపక్షాన్ని చంపుతున్న ఒక అరాచకవాదిలాగా ఇక్కడేం కేసీఆర్ చేయడం లేదు కదా. నిర్భయంగా నీ కార్యకర్తలు తిరుగుతూనే ఉన్నారు కదా. దాన్ని వదిలిపెట్టేసి 2019లో అధికారానికి రావడం ఖాయమట. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ అట. అంటే ఒక శతాబ్దానికి జోకునిస్తున్నాడు ఆయన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వస్తుంది అని చెప్పి. నీ సీఎం అభ్యర్థి ప్రకటించిన ఆర్ కృష్ణయ్య మహానాడులో కనపడలే. నువ్వు ప్రకటించిన సీఎం అభ్యర్థి మహానాడికే రాకపోతే నువ్వు తెలంగాణలో ఇంకా నువ్వేమి అధికారంలోకి వస్తావు? దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు బీసీకి ఎంత వ్యతిరేకమో. ఒక వ్యతిరేకివి కాబట్టి ఆర్ కృష్ణయ్య నీకు దూరంగా అవుతున్నాడు అనే విషయం స్పష్టంగా మనకు కనపడతా ఉంది. నీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాయని మహానాళ్ళనే కనపడలేదు. మరి అలాంటిది నీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎవరిని నమ్మించే చూస్తున్నావు నువ్వు? నువ్వు తెలుగుదేశం పార్టీ నాదని చెప్పుకొని కొంతమందిని మోసం చేసి ఉండవచ్చు, లేదు ఎన్టీ రామారావు కుటుంబాన్ని మోసం చేసి ఉండొచ్చు. కానీ నువ్వు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? 2019లో అధికారాలకు రావడం కాదు కదా నేను చెప్తున్నాను. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యకి ఏ సర్పంచ్లో ఎంపీటీసీలను గెలుస్తారేమో ఎత్తుక్కోవాల్సింది తప్ప నీకు ఆ మార్గం కూడా లేదు. ఏదో ఇక్కడ పట్టుకొని ఓ బీజేపీతో పొత్తు పెట్టుకొని అక్కడక్కడ నేను గెలిచినాని ప్రయత్నం చేయడం కాదు. నువ్వు నిజంగా నువ్వు అనుభవజ్ఞుడు అయితే దమ్ముంటే నీ ప్రాంతంలో ప్రయత్నం చేసుకో. అక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చొని అంటాడు నేను ఛాలెంజ్కి పిలిస్తే రావట్లేరు అని. ఓ పక్క రాష్ట్ర ఆయన వచ్చి దారెమ్మడు పోతూ నీ చేతులు నాదే అంటే చర్చగా పంచుకోవాలన్నా? నువ్వు ఎవరు నీతో చర్చకు రావాలి? నీతో చర్చకు అవసరం ఏముంది? ఈ తెలంగాణ బిడ్డలు ఎవరైనా చర్చను అడిగినప్పుడు అప్పుడు చర్చిద్దాం దాని గురించి. కానీ నువ్వు చర్చకు రమ్మంటే ఎలా చర్చకు వస్తారు? నువ్వేం చేసావని చర్చకు వస్తారు నీకు. అందుకని కేవలం రెచ్చగొట్టి 4 మీడియా తన మాటలు వినే మీడియా ఒక పార్ట్ ఆఫ్ ద మీడియా ఉంటుంది కాబట్టి నేను ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి రాసేస్తారని చెప్పుకుంటూ పోతే కుదరదని నేను చంద్రబాబుకు చెప్పదలుచుకున్నాను. ఈ సందుల మందాన్ని ఒక బాలకృష్ణ ఒక మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ నాన్నగారి కళ నెరవేరిందట. ఇది ఒక విచిత్రమైన మాట. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు అంటే బాలకృష్ణ గారి తండ్రి కళ నెరవేరిందంట. నేను అడుగుతున్నాను బాలకృష్ణ గారు, నిజంగా మీరు నాన్నకు ఏమాత్రమైన వారసులమని ప్రజల్లో చెప్పుకోదలుచుకుంటే మీ నాన్న చనిపోయినప్పుడు మీ నాన్నగారు పార్టీ పేరేంటి? మీ నాన్న చనిపోయినప్పుడు మీ నాన్నగారు పార్టీ గుర్తేంటి? ఇవాళ ఏ గుర్తు పక్కన బొమ్మలు పెడతా ఉన్నారు? మీ నాన్న చనిపోయినప్పుడు గుర్తు సింహం గుర్తు. ఆ సింహం గుర్తు ఇవాళ ఎందుకు కనపడడం లేదు?
మీ నాన్న చనిపోయినప్పుడున్న పార్టీ పేరు ఆడెందుకు కనపడడం లేదు? ఆ చివర్లో ఆయన పడ్డ బాధ, ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ ఏడుపు. ప్రపంచంలోనే ఇలాంటి ఒక అరాచకవాది రాజకీయ శక్తి చంద్రబాబు లాంటి వాడు పుట్టడు, ఉండకూడదు అని చెప్పేసి గతంలో కూడా లేడు, ఇప్పుడు కూడా ఉండకూడదు అని చెప్పిన ఎన్టీఆర్ మాటలు నీ జ్ఞాపకం లేవా? తండ్రి మాటలు మర్చిపోయావా? రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు అనేది రామారావు కల తప్ప ఆయన జాతీయ అధ్యక్షుడు కావాలని రామారావు కల కదా. రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన, తెలుగు వాళ్ళందరికీ తెలిసిన విషయం ఇది. నిజంగా కళ నెరవేరాలంటే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అది ఎన్టీ రామారావు కళ నెరవేరాలంటే తన కొడుకులు ఎవడో వారసుడిగా రావాలని ఆయన కోరుకున్నాడు. అది మీకు చేతగాక ఎవరైతే తండ్రిని దించాడో, ఎవరైతే తండ్రిని వంచన చేశాడో, ఎవరైతే తండ్రి చావుకు కారణమయ్యారో ఆ వ్యక్తి పట్టుకొని కళ నెరవేరిందని చెప్పి ప్రజల ముందుకు రావడం అంటే నిజంగా రామారావుని నవ్వుల పాలు చేయడం తప్ప మరొకటి కాదు అనేది కూడా నేను బాలకృష్ణకి నేను చెప్తా ఉన్నాను. అందుకనే మీకు మాట్లాడే ముందు ఆయనట రుణమాఫీలు చేస్తానట ఇక్కడ అధికంగా ధనవంతమైన రాష్ట్రం ఉండి రుణమాఫీ చేయలేదట. ఇక్కడ తెలంగాణలో నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పే కార్యకర్త కనపడడం లేడు, ఒక రైతు కనపడడం లేడు. కానీ అక్కడ మాత్రం నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నీ సభలకు వచ్చి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మర్చిపోయావా నీ ప్రాంతంలో నీ సభలోనే ఒక రైతు ఆత్మహత్య చేసుకుని సిద్ధపడ్డదాన్ని? నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు? 85,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రకటించి నువ్వు 18,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఈరోజు 10 జిల్లాల్లో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ 30,000 కోట్ల రూపాయల దాకా రుణమాఫీకి సిద్ధపడితే, ఇచ్చిన లక్ష మాట ప్రకారం ప్రతి రైతుకు ఇవాళ రుణమాఫీ జరిగితే నువ్వు తెలంగాణతో పోల్చుకొని తెలంగాణ పేరు చెప్పి అక్కడ నేనేదో నేనేదో వాళ్ళని మభ్య పెడతా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? కేసీఆర్ పాలనలో ఇవాళ ఏ రంగం చూసినా, ఈ 10 జిల్లాల్లో ఏ ప్రాంతం చూసినా వెనకబడ్డ రంగాన్ని కానీ వెనకబడ్డ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయడానికి కేసీఆర్ పడుతున్న తపనలో ఒక్క పైస వంతు కూడా నువ్వు తపన పడతలేవు అని కూడా నేను చంద్రబాబు నాయుడికి నేను చెప్పదలుచుకున్నాను. అందుకని నీ సంవత్సర పాలన చూసేట కాలర్ ఎగరేసుకుంటున్నారట. అక్కడ తెలుగువాడు కాలర్ దించుకుని పని చేసింది నువ్వు. తెలుగువాడిని తెలుగు ప్రజల ముందే అవమానపరిచినట్టుగా చేసింది నువ్వు. రామారావుని దించి వెన్నుపోటప్పుడే కాదు, చివరికి ఈ రాష్ట్రం కాని వ్యక్తులను తీసుకొచ్చి కొనుక్కొని ఈ రాష్ట్రం తరఫున ఆటలాడిచ్చేసి నా రాష్ట్రం అని చెప్పుకొని తెలుగు వాళ్ళ దగ్గర నువ్వు అవమానాల పాలు చేసింది నువ్వు. తెలుగువాడి అలా నీ పేరు చెబుతూనే అవమాన పాలకు గురవుతున్నాడు ప్రపంచ దేశాల్లో అనుకునే రోజులలో ఏదో కాంగ్రెస్ సచ్చి నిన్ను గెలిపిస్తే ఆ గెలుపు నాది అనుకుంటే తినిపారేసిన ఇస్తారాకు కూడా సుడిగాలు వేస్తే పైకి లేస్తుంది. ఆ పైకి లేసిన దాన్ని నాదే ప్రపంచం అనుకుంటే కుదరదు. నువ్వు ఎప్పుడొకప్పుడు థమాన్ల కింద పడక తప్పది. ఇది ఏ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాదు, గుంజుకొని వచ్చిన నాయకుడివి. కేసీఆర్ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు అని గుర్తుపెట్టుకొని కేసీఆర్ని ఖబర్దార్ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ నిన్ను ఖబర్దార్ అనే రోజులు ఉంటాయని మాత్రం నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మన తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే, అవహేళన పాలవుతుంటే చూసి సహించలేక సింహం గర్జించి గడప దాటి ఆనాడు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆవిర్భించడం జరిగింది.